ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి పేరిట 16,347 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ప్రస్తుతం టెట్ పరీక్షలు కూడా జరగనున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల భర్తీకి మరో 2 నోటిఫికేషన్లను విడుదల చేసింది. అసలు ఆ నోటిఫికేషన్లు ఏంటి, దానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు డిఎస్సితో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మరో 2 నోటిఫికేషన్లను విడుదల చేసింది. అవి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం ఒకటైతే, రెండవది కేజీబీవీ బాలికల పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ను రిక్రూట్ చేసుకోవడం. ఆ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా మహిళా అభ్యర్థులకు కేజీబీవీ బాలికల పాఠశాలల్లో గ్రేడ్ 3, గ్రేడ్ 4 విభాగాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో కేజీబీవీ బాలికల పాఠశాలలోని టీచింగ్ 507 మంది, నాన్ టీచింగ్ 107 మంది, మొత్తం 604 మందిని రిక్రూట్ చేయనుంది. ఇందులో ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ, అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 జిల్లాలలో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీలు చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేందుకు వచ్చే నెల 10వ తేదీ ఆఖరి తేదీగా తెలియజేశారు. అక్టోబర్ 14వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేసి 17వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అలానే గతంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలానే ఉన్నత విద్యలో వచ్చిన మార్కుల ఆధారంగా వెయిటేజ్ మార్కులు తీసి ఆ మార్కుల ఆధారంగానే ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పోస్టులను అనుసరించి వెయిటేజ్లో మార్కులు మారుతూ ఉంటాయి. అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామక కేసును హైకోర్టు తుది తీర్పు ఇవ్వడంతో ఆ పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎయిడెడ్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్లో నూతన జిల్లాల వారీగా పాఠశాలలు చూపిస్తున్నాయి. దీంట్లో ఏ ఏ మండలంలో ఏ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి, ఆ పాఠశాలలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఆ పోస్టులు చూసుకుని ఆ సంబంధిత విద్యార్హత ఉన్నవారు అదే వెబ్సైట్లో అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. చాలా ఈజీగా అప్లికేషన్ పూర్తి చేయొచ్చు. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది సెలెక్ట్ చేసుకుని ఫోటో, పేరు, పూర్తి వివరాలు, అదేవిధంగా అడ్రస్ వివరాలను పూర్తి చేసి గతంలో టెట్ రాస్తే ఆ టెట్ హాల్ టికెట్ వివరాలను, ఏ సంవత్సరంలో రాశారు అనే వివరాలను పొందుపరచాలి. ఇంకా కొన్ని జిల్లాలలో ఎయిడెడ్ స్కూల్ నోటిఫికేషన్ జారీ చేయలేదు.